పిల్లలు ఇష్టంగా తింటున్నారని చెప్పేసి నాన్ వెజ్ ఇస్తున్నారా? అదేవిధంగా ముఖ్యంగా లివర్ పెడుతున్నారా? క్యాన్సర్ వచ్చే అవకాశాలు 80% ఉన్నాయి అని చెప్పేసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. మీరు ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తే కనుక అమ్మాయిలు బిలో 10 ఇయర్స్కే మ్యాచ్యూర్ అవుతున్నారు. మేము రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాము. అమ్మాయి ఎగ్జాక్ట్ 10 ఇయర్స్, బిలో 10 ఇయర్స్ కూడా మ్యాచ్యూర్ అవుతున్నారు. అబ్బాయిల్లో, అమ్మాయిలే కాదు అబ్బాయిల్లో కూడా 7-8 ఇయర్స్ ఏజ్ లోనే సెకండరీ సెక్చువల్ క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి. రైట్, అంటే గడ్డాలు మీసాలు వస్తున్నాయి. అంటే ప్రాబ్లం ఏంటంటే అంత చిన్న ఏజ్ లో వాళ్ళ మైండ్ కానీ బాడీ కానీ ఆ చేంజెస్ ని యాక్సెప్ట్ చేయదు. మీరు ఆ ఫామ్ కోడ్లు తీసుకుంటే ఎగరడ సంగ దేవుడు దాని కాళ్ళ మీద నిలబడలేకపోతుంది, బయటకు కూడా ఆయన పడిపోతుంది, అక్కడే పడిపోయి ఉంటుంది అన్నమాట. వెయిట్ కా సార్, ఓవర్ వెయిట్. అంటే అక్కడ 2 ఫోల్డ్ ఎఫెక్ట్ ఉంది. 90 days లో పెరిగేదాన్ని 30 days లో పెంచుతున్నారు. 1 kg పెరిగేదాన్ని 3 kgs చేస్తున్నారు. ఇదంతా కూడా ఎక్సెసివ్ స్టీరాయిడ్స్ వల్ల జరుగుతుంది. ఏమవుతుందంటే క్యాన్సర్ ని మనం ఇన్వైట్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం వంటకి వాడే పాత్రలు, ఈ అల్యూమినియం పాత్రలు ఏవైతే ఉన్నాయో హైలీ డేంజరస్ అన్నమాట. ఈ ఫుడ్ అంతా కూడా క్యాన్సర్ కి కారకం అవుతుంది. కాబట్టి ఇదంతా వదిలేసి మనం హ్యాపీగా మనం న్యాచురల్ గా ఫుడ్ తింటూ కొంచెం బాడీలో యోగా ప్రాణాయామం ఇలాంటివి చేస్తూ స్ట్రెస్ కనుక తగ్గిస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా ఇంకొక 2-3 generations వరకు కూడా మనం క్యాన్సర్ ని బయట పెట్టేయచ్చు.